వెల్కమ్ టు TechFacts మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం OnePlus 60ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది 8GB ప్లస్ 128GB వేరియంట్. సో ఇది మనకు ప్రొవైడ్ చేసింది మన సబ్స్క్రైబర్లోనే భాస్కర్ అనే పర్సన్. సో నా కోసం చాలా రిస్క్ చేసి ఒక 40 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చాడు. మొబైల్ రాగానే జస్ట్ కవర్ మాత్రమే ఓపెన్ చేశారు సెంటిమెంట్ కోసం. ఇక రిమైనింగ్ బాక్స్ మాత్రం వాళ్ళు ఓపెన్ చేయలేదు. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దీంట్లో కాంటెంట్స్ ఏముంటాయి, అసలు దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, సో బేసిక్ ఇంప్రెషన్స్ ఎలా ఉండబోతుంది అనేది చూసేద్దాం. సో లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తాను. పైన మనకు ఒక స్ట్రిప్ ఉంది OnePlus కమ్యూనిటీ నుంచి. సో ఆ తర్వాత మనకి బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి మేజర్గా ఇక్కడ క్లియర్గా రాసింది చూడండి, మిర్రర్ బ్లాక్ 128GB వేరియంట్. అలాగే సార్ వాల్యూస్ అయితే ఉన్నాయి. సార్ వాల్యూస్ మనకి హెడ్కి 1.28 ఉంది, అలాగే బాడీకి మాత్రం 0.87 ఉంది. సో మనందరికీ తెలుసు సార్ వాల్యూస్ అనేది 1.6 కంటే బిలో ఉండాలి. సో ఇక ఆల్రెడీ తెలిసింది మనకి 128GB వేరియంట్. ఇక్కడ క్వాల్కమ్ అని ఉంది, అలాగే OnePlus లోగో అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది మనకి బాక్స్ మీద బ్యాక్ సైడ్ ఉన్న డీటెయిల్స్. సో ఇక మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. సో పైన ఉన్న ఈ స్ట్రిప్ తీసేస్తే మనకి బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి స్టార్టింగ్లోనే OnePlus డివైస్ అయితే ఉంది. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని. సో అలాగే ఇక్కడ మనకు కొంచెం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు రాశారు. సో దీనిపైన మనకు ఒక చిన్నపాటి స్టిక్కర్ ఉంది, దీన్ని తీస్తే మనకి డివైస్ అయితే బయటకు వచ్చింది. సో డివైస్ని అయితే నేను ప్రజెంట్గా పక్కకు పెడతాను. ఆ తర్వాత ఇంకా బాక్స్లో ఏముందని చూసేద్దాం. సో బాక్స్లో మనకి పైన ఒక చిన్నపాటి ఇంకొక బాక్స్ ఉంది. సో దీంట్లో మేబీ వీళ్ళు ఒక సాఫ్ట్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. సో దీన్ని మేము పక్క పెడదాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఒక సాఫ్ట్ కేసు, దీనికోసం ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది సింపుల్గా ఉంది, చాలా ఈజీగా ఉంది, కరెక్ట్ ఫిట్ అయితే అయింది. మరీ పల్స్గా ఏం లేదు, కొంచెం టఫ్గానే ఉంది. సో చూడటానికి కూడా చాలా బాగుంది. సరౌండింగ్స్లో మనకు కొంచెం టెక్స్చర్ ఫీలింగ్ లాగా ఉందన్నమాట. సో దీన్ని పక్క పెడదాం. ఇక మనకి కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. సో దీంట్లో మనకి మేజర్గా ఇన్స్ట్రక్షన్స్, అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా మేబీ దీంట్లోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ అన్ని కూడా చాలా పేపర్స్ అయితే ఉన్నాయి. ఒక చిన్నపాటి బుక్ లాంటిది ఉంది. సో ఇక్కడ మనకి క్లియర్గా ఉంది, సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ నేను పక్కకు పెడతాను. ఇక బాక్స్లో మనకు ఒక ఇన్విటేషన్ లెటర్ అయితే ఉంది. సో ఇన్విటేషన్ లెటర్ అంటే జనరల్గా వీళ్ళు OnePlus CEO ఒక థ్యాంక్స్ మెసేజ్ అనుకుంటా మేబీ. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే రాశారు OnePlus CEO నుంచి, పీట్లా నుంచి. సో 5 years ఓల్డ్ అండ్ మిలియన్ స్టోరీస్ టోల్డ్ అని ఉంది. సో అంటే ఇక్కడ క్లియర్గా రాశారు వీళ్ళు 5 years ఏజ్ అని. సో ఇక దీన్ని మనం పక్కకు పెట్టేద్దాం. ఇక బాక్స్లో మనకి డాష్ ఛార్జర్ ఉంది. సో ఈ డాష్ ఛార్జర్ అవుట్పుట్ ఎలా ఉంటుందనే చూద్దాం. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో డాష్ ఛార్జర్ మీద మనకి అవుట్పుట్ రేటింగ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ ఛార్జర్ మీద మనకి 5 volts 4 amperes అని ఉంది. అంటే మనకి 20 watts పవర్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక మనం ఛార్జర్ని పక్కకు పెట్టేద్దాం. అలాగే మనకి దీంట్లో ఒక Type-C కేబుల్ అయితే ఉంటుంది. సో ఇది OnePlus కోసం డిజైన్ చేసిన కేబుల్ కాబట్టి కొంచెం మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మనకి Type-Cతో వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీకు Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కేబుల్ కూడా పక్క పెడదాం. ఇక రిమైనింగ్ మనకి బాక్స్లో ఒక USB Type-C నుంచి 3.5mm హెడ్ ఫోన్ డాంగిల్ అయితే ఉంటుంది. ఇది మనకి హెడ్ ఫోన్ జాక్తో రాదు. సో అందుకే దీనికోసం వీళ్ళు ఇది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, మీకు ఇది మనకి Type-C పోర్ట్తోనే వస్తుంది. హెడ్ ఫోన్ జాక్ మాత్రం ఈ ఫోన్లో ఉండదన్నమాట. సో ఇవి ఈ బాక్స్లో వచ్చిన కాంటెంట్స్. సో మనం బాక్స్ని అయితే పక్కకు పెట్టేద్దాం. ఇక డివైస్ చూద్దాం ఎలా ఉంటుందో అనేది. సో ఇక మనం ఒకసారి డివైస్ని చూడటానికి ఒకసారి ఫిజికల్ ఓవర్ వ్యూ చూద్దాం. ఆ తర్వాత దీన్ని మనం బూట్ చేద్దాం. సో నేనైతే ప్రజెంట్గా ఈ కేస్ పక్కకు పెడుతున్నాను. సో మనకి పైన ఒక చిన్న స్టిక్కర్ అయితే ఉంది, స్టిక్కర్ తీసేద్దాం. అలాగే వెనక కూడా ఒక స్టిక్కర్ అయితే ఉంది, దీన్ని కూడా తీసేద్దాం. ఇక్కడ మనకి IMEI నెంబర్కి సంబంధించిన స్టిక్కర్ అయితే ఉంది. సో దాంతో పెద్ద ప్రాబ్లం అయితే లేదు, దాని నుంచి చేద్దాం. ఇక మనం ఒకసారి డివైస్ ఓవర్ చూద్దాం. ఇక్కడ మనకి రైట్ సైడ్లో మనకు ఒక అలర్ట్ బటన్ ఉంది. ఇది మాత్రం కొంచెం టెక్స్చర్ ఫీలింగ్ అయితే ఉంది. అలాగే మనకి పవర్ బటన్ కూడా ఇక్కడే ఉంది, కాకపోతే దీని మీద ఎలాంటి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు. ఇక మనకి బాటమ్ సైడ్ మాత్రం 2 స్పీకర్ వెంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో లెఫ్ట్ సైడ్ది మాత్రమే మనకి స్పీకర్ అవుట్పుట్, ఇక రెండోది మైక్రోఫోను. ఇక ఇక్కడ మనకి Type-C పోర్ట్తో వస్తుంది, ఎలాంటి హెడ్ ఫోన్ జాక్ అయితే దీంట్లో ఉండదు. ఇక లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రేలో మనకి ఇది 128GB వేరియంట్తో వస్తుంది. అలాగే మనకి ఇది ఎక్స్పాండ్ చేసుకోవడానికి మాత్రం పాసిబుల్ అయితే అవ్వదు. సో దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మీకు ఈ రెండు కూడా నానో సిమ్ కార్డ్స్తోనే వస్తుంది. మనకి ఎలాంటి SD కార్డ్ సపోర్ట్ మాత్రం దీంట్లో అవైలబుల్గా
ఉండదన్నమాట. సో ఇక్కడ మనకి వాల్యూమ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇవి కూడా మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేవు. ఇక టాప్ సైడ్లో మనకి ఇక్కడ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. సో పైన మాత్రం మనకి ఎలాంటి ఐఆర్ బ్లాస్టర్ మాత్రం దీంట్లో రాదు. ఇక మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు, అలాగే OnePlus లోగో, అలాగే కింద డిజైన్డ్ బై OnePlus అని ఉంది. ఇక్కడ మనకి 2 ఎల్ఈడి ఫ్లాష్లు అయితే ఉన్నాయి, డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్లు అనమాట. సో ఇది ఫోన్కి సంబంధించిన ఓవర్ వ్యూ అనమాట. సో ఒకసారి మనం ఫోన్ అయితే బూట్ చేద్దాం. బూట్ చేసిన తర్వాత దీంట్లో ఏముంటుంది అనేది చూద్దాం ఒకసారి. సో ఫోన్ని బూట్ చేసేటప్పుడే మీకు దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటనేది చెప్తాను. OnePlus 60లో మనకి 6.41 ఇంచెస్ ఆప్టిక్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది. ఇక దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. ఇక దీంట్లో డిస్ప్లే డెన్సిటీ మనకి 402 ppi అయితే ఉంటుంది. ఇక దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో మనకి అరౌండ్ 86% అయితే ఉంటుంది. ఇక ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 6తో ప్రొటెక్ట్ చేశారు. అలాగే దీంట్లో మనకి 2 ర్యామ్ వేరియంట్స్, అలాగే 3 స్టోరేజ్ వేరియంట్స్ అయితే వస్తాయి. ఇక దీంట్లో మనకి 6GB అలాగే 8GB ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి. అలాగే మనకి 128 256GBతో అయితే ఇంటర్నల్ మెమరీతో అయితే వస్తుంది. ఇక దీంట్లో మనకి Qualcomm Snapdragon 845 చిప్ సెట్తో వస్తుంది. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 2.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో గ్రాఫిక్స్ మనకి Adreno 630 GPU అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు ఉంటాయి. ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f/1.7 ఉంటుంది. అలాగే దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో రెండో కెమెరా మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా, దీంట్లో అపర్చర్ f/1.7 ఉంటుంది. ఇది మనకి స్లో మోషన్ ని అప్ టు 480 వరకు అయితే రికార్డ్ చేయగలదు 720p దగ్గర. ఇక మనకి ఫ్రంట్ సైడ్ ఒక సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f/2.0 ఉంటుంది. ఇది మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ లాక్ ఉంటుంది, అలాగే NFC కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక దీంట్లో బ్యాటరీ విషయానికి వెళ్తే దీంట్లో మనకి 3700 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఇచ్చే ఛార్జర్ మనకి డాష్ ఛార్జర్. దీంట్లో మనకి రేటింగ్ 5 volts 4 ampere అయితే వస్తుంది. అంటే మనకి అరౌండ్ 20 watts అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఫోన్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి దీంట్లో స్టోరేజ్ డీటెయిల్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో దానికోసం నేను సెట్టింగ్స్లోకి వెళ్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అబౌట్ ఫోన్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి. ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 9.0 పైతో రన్ అవుతుంది. అలాగే మనకి దీంట్లో 8GB ర్యామ్ వేరియంట్ అయితే తీసుకున్నాను నేను. సో అలాగే ఇందులో మనకి ఇంటర్నల్ మెమరీ 128GB అయితే ఉంది. సో ఇక స్టోరేజ్ యూసేజ్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. దానికోసం ఒకసారి స్టోరేజ్లోకి వెళ్తే సో అవుట్ ఆఫ్ ది 128GBలో మనకి అరౌండ్ 13GB అయితే యూజ్ అయిపోయింది. అంటే మనకి 115GB వరకు దీంట్లో ఫ్రీగా అయితే ఉంది. ఇక ఇది మనకి ఒక కస్టమ్ స్కిన్, ఆల్రెడీ తెలుసు, ఇది ఆక్సిజన్ వాయిస్ అంటారు. ఇది ఆల్మోస్ట్ స్టాక్ దగ్గరలో ఉంటుంది, స్టాక్ ఆండ్రాయిడ్కి. కాకపోతే కొన్ని యాడెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో మనకి ఎలాంటి బ్లోట్ వేర్ అయితే రాదు. సో మినిమం నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. దీంట్లో 2 మాత్రం వీళ్ళకి OnePlus సంబంధించిన యాప్స్ ఉన్నాయి, రిమైనింగ్ అంతా కూడా మనకి గూగుల్ ప్రొడక్ట్సే ఉన్నాయి. ఇక దీంట్లో నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ లాక్ అయితే యాడ్ చేశాను. సో వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ముందైతే నేను ఫింగర్ ప్రింట్ టెస్ట్ చేస్తాను. సో ట్రై చేద్దాం. సో వెంటనే రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు మంచి యానిమేషన్స్తో ఇది ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ట్రై చేద్దాం. సో చాలా స్పీడ్గా ఉంది. సో ఒక 10 టైమ్స్లో మాత్రం 9 టైమ్స్ ఎగ్జాక్ట్ తీసుకోగలదు అనుకుంటా మేబీ. సో ఒక్కొక్కసారి మిస్ అవుతుంది, మేబీ చేతులు తడిగా ఉంటే కొంచెం ఒక్కోసారి తీసుకోదు కావచ్చు. సో బాగానే స్పీడ్గానే ఉంది. అలాగే ఒకసారి ఫేస్ లాక్ కూడా యాడ్ చేశాను. ఫేస్ లాక్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఫేస్ లాక్ 1 2 3 4 5 6 సో ఆన్ చేశాను. ఒకసారి ఇప్పుడు ఫేస్ లాక్ టెస్ట్ చేద్దాం. సో చూడండి, వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ ఉంది దీంట్లో. సో ఇది మాత్రం కొంచెం స్పీడ్గానే ఉందని చెప్పాలి. సో ఎవ్రీథింగ్ గుడ్ అనమాట. సో బాగానే ఉంది. ఇక దీంట్లో ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో దీంట్లో మేజర్గా మనకి కెమెరాలు ఇంపార్టెంట్ కాబట్టి కెమెరాలు చూద్దాం. కెమెరా ఇంటర్ఫేస్ యాజ్ యూజువల్గా అన్ని చైనీస్ ఫోన్స్ ఉన్నట్టే ఉంది. సో ఇక్కడ మనకి ఫోటో మోడు, వీడియో మోడు, పోర్ట్రేట్ మోడు, అలాగే నైట్ మోడ్ అయితే ఉంది. సో ఇక సెట్టింగ్స్లో ఒకసారి వీడియో మోడ్లో వీడియో క్యాపబిలిటీస్ చూద్దాం. వీడియో క్యాపబిలిటీస్ మనకి ఇక్కడ క్లియర్గా రాసింది చూడండి, 1080 వరకు ప్రజెంట్గా డిఫాల్ట్గా ఉంది. సో మనం ఒకసారి దీని సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఎక్కడ ఉంది? 4K వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. 4Kలో మీకు 60 frames per second వరకు అయితే రికార్డ్ చేయగలదు, ఇక్కడ క్లియర్గా రాసింది. అలాగే 4K సపోర్ట్ ఉంది. 1080లో 60 frames ఉంది, అలాగే 1080లో 30 frames కూడా ఉన్నట్టుంది. సో మనకు డిఫాల్ట్గా మాత్రం 1080లో యాక్టివేట్లో ఉందన్నమాట. సో ఇదైతే కొంచెం బాగానే ఉందని చెప్పాలి. అలాగే దీంట్లో మనకి జెస్చర్ సపోర్ట్ కూడా ఉంది. సో జెస్చర్స్ని ఒకసారి యాక్టివేట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే మనకి డిఫాల్ట్గా ఇది Android పైతో వస్తుంది. సో ఇక్కడ బటన్ అండ్ జెస్చర్స్ అని ఉంది. సో జెస్చర్స్ అని ఓపెన్ చేద్దాం.
సో నావిగేషన్ జెస్చర్స్, అలాగే మనకు తెలుసు కదా, సో రీసెంట్ యాప్స్ అయితే మనకి హోల్డ్ చేసి మధ్యలో వరకు తీసుకెళ్ళాలి. అదే ఒకసారి మనం ఇలా అంటే హోమ్ మీదకి వెళ్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనం అంటే ఆటోమేటిక్గా మనకి బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో చూద్దాం ఒకసారి ఎలా ఉండబోతుంది అనేది. సో ఇక్కడ చూడండి, మీకు ఇది ఇలా అంటే హోమ్ మీదకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కెమెరాలో ఉన్నాం అనుకోండి, ఇలా అంటే హోమ్ మీదకి వస్తుంది. అలాగే మనం ఇలా తీసుకెళ్ళి హోల్డ్లో చేస్తే మనకి రీసెంట్ ప్యానల్ అయితే వస్తుంది. ఇక బ్యాక్ వెళ్ళాలంటే సింపుల్గా ఇలా మనం బ్యాక్ వెళ్ళాలన్నమాట. సో ఇది కంట్రోల్స్ అనమాట దీనివి. సో దీని తర్వాత నేను కొన్ని ఫొటోస్ అయితే తీస్తాను. ఫొటోస్లో మీకు దీని క్వాలిటీ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, OnePlus 60 గురించి ఇవి కొన్ని బేసిక్ డీటెయిల్స్. ఇది అన్బాక్సింగ్ ప్లస్ సమ్ కెమెరా డీటెయిల్స్ మాత్రం దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది మనం సపరేట్గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం, ఫుల్ రివ్యూ లాగా. సో అలాగే దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది OnePlus 60 అన్బాక్సింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.